హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్. అంటే 3 టాస్కులు పెట్టారు. 3 టాస్కులో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 100% పెట్టినట్టు అనిపించింది. ఒక నబీల్ లాస్ట్ గేమ్లో నబీల్ తప్పితే కానీ అక్కడ ఆయనకి తక్కువ టైం దొరికింది. ఎందుకంటే ఆదిత్య ఫటాఫట్ వేసేసిండు. అది వితిన్ 1 మినిట్లో అయిపోయింది. ఇక అతను నబీలు ఒక్కటి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడినట్టు అనిపించింది. ఆదిత్య కూడా అంత కష్టమేం లేదు. అది చాలా ఈజీ టాస్క్. ఈజీగా గెలిచేసిండు 1 మినిట్లో. అయితే ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ప్రేరణ అండ్ యష్మి వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో నాకైతే ఈ వీక్ ఆదిత్య అండ్ మణికంఠ అనిపిస్తుంది అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. కానీ యష్మి అయితే మణికంఠ వెళ్ళిపోతే బాగుంటుంది, సచ్ ఎ ఫ్రీక్ పర్సన్ అని చెప్పేసి యష్మి అంటుంది. యాక్చువల్గా యష్మికి మణికంఠ అంటే పడట్లేదు. ఆమె హార్ట్ బ్రేక్ చేసిందని చెప్పి ప్రతిసారి చెప్తుంది కదా, వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక అక్కడ ప్రేరణ వచ్చేసి లేదు, మణికంఠ గేమ్స్ బాగా ఆడుతుండు, మణికంఠ వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. కానీ యష్మికి అయితే వెళ్తేనే బాగుండు మణికంఠ అన్నట్టు యష్మి ఫీలింగ్ అన్నట్టు. ఇక అయితే మణికంఠకి హౌస్లో ఎవరు ఏం చెప్పినా అతనికి ప్రాబ్లం అన్నట్టు. అంటే అతనికి ఏది నచ్చితే అది చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు క్లోజ్గా ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఏదైనా చెప్పినావు అనుకో, నాకు అట్లా చెప్పకు, మైక్రో మేనేజ్మెంట్ చేయకు అని చెప్పి చెప్తుండు. నబిల్కి కూడా అంతే. అంటే రేషన్ తీసుకురావడానికి బుట్ట తీసుకురా అని చెప్పి చెప్పిండు. నాకు తెలియదా, అక్కడ బుట్ట ఉందని నాకు తెలియదా, నేను తీసుకురానా, నాకు తెలుసు కదా, నువ్వు నాకు చెప్పడం ఎందుకు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇక పదే పదే అంటా ఉన్నాడు అన్నట్టు. ఇక నబిల్కి ఇది ఎక్కడ బాగా రావు అనుకుంటున్నాడు నబిల్. అంటే ప్రతి వీక్లో కూడా ఎవరు క్లోజ్లో ఉంటే వాళ్ళని నామినేట్ చేస్తారు కదా. నిఖిల్ కూడా చెప్తున్నట్టు, అంటే నిన్న నామినేషన్ జరిగిన తర్వాత కన్సోల్ చేసిండు మణికంఠని. నిఖిల్ ఆయన మనసులో అనుకున్నాడంట, ఇక నబీలు కన్సోల్ చేస్తుంది కదా, నెక్స్ట్ టార్గెట్ నబీలే అని చెప్పేసి వేరే వాళ్ళతో కూడా చెప్పిండంట. సో అట్లా మణికంఠ అయితే ఎవరు తనతో మంచిగా ఉంటే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి నామినేషన్లోకి తీసుకురావడము, ఇక వాళ్ళతోటే గొడవ పెట్టుకోవడం చేస్తూ ఉంటాడు. నబీల్ పరిస్థితి కూడా అదే అవుతుంది నెక్స్ట్ వీక్ అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాను అన్నట్టుగా. అయితే బిగ్ బాస్ వచ్చేసి ఇక ఒక 50,000 పెంచిండు అబ్బాయి ఇక సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్కి. అంటే టఫ్ పెట్టిండు గేము, 50,000 పెంచిండు. ఇంకోటి ఏంటంటే గెలిస్తే ఎవరు గెలిచినా సరే ఒక వైల్డ్ కార్డ్ని ఆపొచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇక వైల్డ్ కార్డ్ భూకంపం రాబోతుంది అని చెప్పేసి అనౌన్స్ చేసి ఇక ఫస్ట్ ఛాలెంజ్కి అయితే పిలుస్తారు. అయితే ఒక టాస్క్ అయితే అనౌన్స్ చేసిండు. ఏంటంటే కీది అంటే అక్కడ స్విమ్మింగ్ పూల్లో నుంచి కీ తీసి టైర్ తీసుకొచ్చి, అంటే ఒక చిన్న చిన్న 5 టైర్లు ఉన్నాయి, ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, అది టేబుల్ మీద నుంచి ఒక బుట్టలో వేయాలి. అవి చాలా టఫ్ టాస్క్. మళ్ళీ దానికి 4 నిమిషాలే టైం ఇచ్చిండు. అంటే బిగ్ బాస్ ఇక్కడ ఫిక్స్ అయిపోయిండు ఒక వైల్డ్ కార్డ్ని తీసుకురావాలని చెప్పేసి. అంత టఫ్ టాస్క్ అసలు 10 మినిట్స్ కూడా కష్టమే, కానీ 4 నిమిషాలు అని చెప్పేసి చెప్పిండు. అయితే ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరు రావాలని చెప్తే ఇక్కడ ఫస్ట్ కాంతార క్లాన్ నుంచి విష్ణు అండ్ శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా బాగా కష్టపడారు. అసలు లాకులు దొరకట్లేవు. అయితే విష్ణు అక్కడ లాక్లకి అక్కడ కంపెనీ నేమ్ కనబడకుండా ఒక పెయింట్ పూస్తారు కదా, అందులోకి వెళ్ళి నేమ్ చూసింది అన్నట్టు. కాకపోతే అది అంత సరిగా కనబడలేనట్టుంది. ఆమె అయితే టాస్క్ బాగా ఆడలేకపోయింది, కష్టపడింది కానీ గెలవలేదు. నిఖిల్ కూడా బాగా కష్టపడిండు, లాక్ తీయగలిగిండు, టైర్స్ బయటకు తీసుకురాగలిగిండు. కాకపోతే అక్కడ అది ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ మీద నుంచి అక్కడ బాస్కెట్లో ఒకటి మాత్రమే వేయగలిగిండు, ఇంకొక మిగిలిన 4 వేయలేకపోయిండు. సో 4 నిమిషాలు పూర్తయింది. అక్కడ విష్ణు చేయలేదు, ఇక్కడ నిఖిల్ కూడా చేయలేదు. సో ఓడిపోయారు అని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. ఇక మీరు ఓడిపోయారు, ఇక ఒక వైల్డ్ కార్డ్స్ వస్తారు అని చెప్పేసి అది వైల్డ్ కార్డ్కు సంబంధించిన ప్లకార్డ్ తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. ఇక అంటే బిగ్ బాస్ అయితే నాకైతే అనిపించింది వైల్డ్ కార్డ్ రావాలి అని చెప్పేసి ఇంత టఫ్ టాస్క్ పెట్టిండు, మళ్ళీ టైం కూడా తక్కువ ఇచ్చిందని చెప్పేసి అనిపించింది. కాకపోతే నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా ఈ టాస్క్లో బాగా కష్టపడ్డారు అనిపించింది నాకైతే. అయితే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో భాగంగా సెకండ్ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. ఏంటంటే అది ఒకటి బ్యాలెన్సింగ్ టేబుల్ లెక్క ఉంటుంది, అంటే సీసా అన్నట్టు. అక్కడ వెళ్తే అక్కడ కింద పడుతుంది, ఇక్కడ వస్తే ఇక్కడ కింద పడుతుంది. దానికి ఎండుకు ఒక బాస్కెట్ పెట్టిండు, అందులో 8 బాల్స్ వేయాలి 8 మినిట్స్లో. అయితే ఎవరైతే ఫస్ట్ వేసి గంట కొడతారో వాళ్ళు విన్నరు. చాలా కష్టం టాస్క్, ఎందుకంటే ఇక్కడ ఈ కోణ నుంచి ఆ కోణకు వెళ్ళినప్పుడు అవి బాల్స్ కింద పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అది బాల్స్ కింద పడే అవకాశం ఉంటుంది. చాలా టఫ్. అయితే ఈ క్లాన్కి ఎవరు వస్తారు అని చెప్పేసి అడిగేసరికి మణికంఠ వస్తాడు అన్నట్టు. ఇక అతను ఆడతా అని చెప్పేసి మణికంఠ వస్తాడు, సీత కూడా మణికంఠని పంపిస్తుంది. తర్వాతకి వెళ్ళి యష్మిని, శక్తి క్లాన్ నుంచి యష్మిని పంపిస్తారు. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. కాకపోతే ఇక్కడ ఏం నెగిటివ్ అయిందంటే మణికంఠకి ఇన్పుట్స్ వాళ్ళు ఎవరు కాంతార క్లాన్ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తే తీసుకోలేడు. అసలు నాకు మీరు అరవకండి, మీరు చెప్పకండి అని అన్నాడు. కాకపోతే అక్కడ యష్మి ఏం చేసిందంటే పృథ్వీ ఇచ్చిన ఇన్పుట్స్ని చాలా బాగా తీసుకుంది. అంటే బాల్స్ను అరేంజ్ చేయడం కానీ,
ఎట్లా బ్యాలెన్సింగ్ చేయాలని కానీ పృథ్వీ చెప్తా ఉంటే ఆమె ఓన్లీ పృథ్వీ చెప్పిన మాటనే విన్నది. ఇక్కడ ఎవరు ఎంత గోల పెట్టినా కూడా ఎవరి మాట వినలేదు. కానీ ఇక్కడ మణికంఠ వచ్చేసి నాకైతే ఏమనిపించింది అంటే ఆడలేక మంగళం అన్నట్టే అనిపించింది ఈరోజు. అసలు ఎంత చెప్పినా వినిపించుకోడు. మీరు అరవకండి అరవకండి అంటాడు, ఆయన అరవకండి పడిపోగానే మీరు అరవకండి అని అంటాడు అన్నట్టు. ఇక బాల్స్ అక్కడ పోతాడు, పడిపోతుంది, అరవకండి అంటాడు. మణికంఠకి ఏమైతే నాకు బాగానే ఆడినట్టు అనిపించింది, కానీ అతను ఏదైతే అలా వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోలేదో దానివల్ల నాకు నచ్చలేదు ఈరోజు. అయితే కొంచెం ఇన్పుట్స్ తీసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు చెప్పొద్దు, నాకు తోచినట్టు నేను చేస్తా అంటే గెలవలేరు కదా గేమ్లో. అయితే యష్మి అయితే ఇక చాలా బాగా బ్యాలెన్స్ చేసి గెలిచింది. అంటే మొత్తం 8 బాల్స్ కూడా కరెక్ట్ అరేంజ్ చేసింది. ఇక్కడ వచ్చినా కూడా పడలేదు అన్నట్టు నెక్స్ట్ ఈ స్టార్టింగ్ ఎండ్కి. సో పోయి వెళ్ళి గంట కొట్టేసి ఇక వాళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేసి ఇక గెలిచామని చెప్పేసి. మొత్తానికి అయితే వైల్డ్ కార్డ్ని అయితే ఆపిర్రు. ఎవరు గెలిచినప్పటికీ అక్కడ శక్తి క్లాన్ గెలిచినప్పటికీ లేదా కాంతార గెలిచినప్పటికీ కూడా ఎవరు గెలిచినా వైల్డ్ కార్డు ఒకళ్ళు ఆగుతారు కదా. సో మీరు వైల్డ్ కార్డ్ని ఆపారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ప్రైజ్ మనీ ₹1,50,000 అయితే పెంచిండు ఇక బిగ్ బాస్. వాళ్ళ ఏదైతే ఎవరు గెలిస్తే వాళ్ళకి వస్తుంది కదా ప్రైజ్ మనీ. సో దానికి యాడ్ అవుతుంది అన్నట్టు ఇక ₹1,50,000. అయితే సెకండ్ ఛాలెంజ్ అయ్యాక విష్ణుప్రియ ఇక అదే బాధపడుతుంది. నేను అంటే మేము ఎంత ఇన్పుట్స్ ఇచ్చినా తీసుకోలేదు, దానివల్లనే ఓడిపోయాము. అక్కడ పక్క క్లాన్లో యష్మి పృథ్వీ ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని మంచిగా టాస్క్ గెలిచింది. ఇట్లాంటి గేమ్ ఆడితే బాగుండదు అసలు. నాకైతే మణికంఠ వీక్ కంటెస్టెంట్ అన్నట్టు అనిపించింది అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. ఇక విష్ణు కాంతార క్లాన్ ఓడిపోయింది కదా, ఇక బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్ చేశాడు ఏంటంటే మీరు ఓడిపోయినందుకు తగిన మూల్యం చెల్లించాలి, మీ క్లాన్ నుంచి ఒకరిని అవుట్ చేయాలి, మీరు ఎవరైతే ఈ గేమ్కి పనికిరారనుకుంటారో వాళ్ళని ఒకరిని అవుట్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. అయితే వీళ్ళంతా కూడా డిస్కషన్ చేసుకొని అయితే నామినేషన్లో ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇద్దరు సీత అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరిలో ఒకరిని అవుట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అన్నట్టు. అయితే ఇక్కడ నాకు ప్రేరణది మైండ్ గేమ్ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ విష్ణు గేమ్ ఆడింది అండ్ మణికంఠకి ఇద్దరిలో ఒకళ్ళు అవుట్ అయితే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది గేమ్ ఆడడానికి, అండ్ మిగతా వాళ్ళు కూడా నామినేషన్లో ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పింది అన్నట్టు. ఈ థింకింగ్ అనేది ఒక మంచి మైండ్ గేమర్ లెక్క ఆలోచించింది కాబట్టి నాకైతే మైండ్ గేమర్ అని అనిపించింది ఈరోజు ప్రేరణ అయితే. అయితే సీత మణికంఠకి అడుగుతుంది నీ పాయింట్స్ ఏందని. అయితే అతను నామినేషన్ పాయింట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం, ప్రేరణకి హెల్త్ ప్రాబ్లం ఉందని అంటాడు. అసలు ఆమె ఒప్పుకోదు, నువ్వు నా హెల్త్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోకు, నా హెల్త్ ప్రాబ్లం నేను చూసుకుంటాను, అది మాత్రం తీయకు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఎవరు అవుట్ అవ్వాలి అని ఒపీనియన్స్ అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళ నేమ్ చెప్తా ఉంటారు అన్నట్టు. మనీ వచ్చేసి ఇక్కడ నైనిక ఆయన ప్రేరణ పేరు చెప్తారు, నబీల్ వచ్చేసి సీత పేరు చెప్తారు, ఇట్లా ఒక్కొక్కళ్ళ పేరు చెప్తారు. సీత కూడా చాలా ఆలోచిస్తుంది, అందరు డిసిషన్ తీసుకున్న తర్వాత నేనే అవుట్ అవుతా, నేను కూర్చుంటా, కాకపోతే నేను లాస్ట్ వీక్ కూడా గేమ్ ఆడలేదు అనే దాంట్లో ఆలోచిస్తూ ఉంటుంది. కాకపోతే ఆమె 90% డిసిషన్ కన్ఫర్మ్ నేనే అవుట్ అవుతానే అంటుంది. కాకపోతే తర్వాతకి వెళ్ళి బిగ్ బాస్ అడిగినప్పుడు ఆమె పేరు చెప్పదు అన్నట్టు, మణికంఠ పేరే చెప్తుంది. అందరు షాక్ అవుతూ ఉంటారు. అక్కడ మాట్లాడుకున్నారు కదా ఈమె సీతని ఎలిమినేట్ చేయాలని గేమ్ నుంచి, కాకపోతే మణికంఠ పేరు చెప్పేసి షాక్ అవుతూ ఉంటారు అందరూ. అక్కడ మణికంఠ పేరు చెప్పడానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తానన్నట్టు, మీరు ఎవరైతే ఈ గేమ్కి పనికిరారు అని అనుకుంటారో వాళ్ళ పేరు చెప్పండి, అవుట్ చేయండి అని చెప్పి అంటాడు. అక్కడ సీత మరి ఆమె ఈ గేమ్కి పనికిరానని ఎట్లా చెప్పుకుంటుంది. సో మణికంఠ పేరు అయితే మణికంఠని అవుట్ చేస్తున్నామని చెప్తుంది. ఇక్కడ థింకింగ్ అనేది సీత అది బాగుందని అనిపించింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తమ గేమ్లో వీక్ అని చెప్పి చెప్పుకోలేరు కదా. సో అక్కడ బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్కి అయితే ఆమె మణికంఠని బలి చేసిందని అనిపించింది ఈరోజు. అయితే మణికంఠ బాగా ఫీల్ అవుతుంది అన్నట్టు. అసలు అమ్మాయి క్లియర్గా చెప్పింది నేనే అవుట్ అవుతా అని చెప్పేసి, మళ్ళీ డిసిషన్ ఎట్లా చేంజ్ చేసుకుంది అని చెప్పేసి నబీల్కి అడుగుతాడన్నట్టు. అయితే నబీల్ చెప్తాడన్నట్టు, ఇక్కడ నబీల్ది ఆమె డిసిషన్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉన్నట్టు అనిపించింది అతను మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే. ఆయన చెప్పింది ఏంటంటే నీకు సమాధానం చెప్పుకునే పాయింట్స్ ఉంటే నువ్వు మణికంఠని ఉంచు, నువ్వు అవుట్గా అని చెప్పేసి చెప్పినట్టు. అంటే నాగార్జున సార్ వచ్చి వీకెండ్లో అడుగుతాడు కదా, నీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి అనుకో, కరెక్ట్ పాయింట్స్, సో నువ్వు అవుట్ అవ్వు అని చెప్తారన్నట్టు. సో అది ఆలోచించి ఆమె రివర్స్ డిసిషన్ తీసుకున్నట్టు అనిపించింది అన్నట్టు ఈరోజు. అయితే మణికంఠ అయితే ఇక నబీల్ చెప్పింది విన్న తర్వాత సరే జెన్యున్గా ఉంటే ఓకే, అమ్మాయి జెన్యున్గా ఉంటే అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ నాకైతే ఈరోజు సీత అయితే ఫ్లిప్ అయినట్టే అనిపించింది. ఫస్ట్ 90% కూడా నేనే అవుట్ అవుతా అని చెప్పేసింది. అందరూ క్లాన్మేట్స్ కూడా వాళ్ళ క్లాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా సీత అని చెప్పారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం డిసిషన్ చేంజ్ చేసేసింది మొత్తం కూడా. సో నాకైతే ఈరోజు ఫ్లిప్ అయిందని అనిపించింది సీత అయితే. నెక్స్ట్ థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి రోల్ బేబీ రోల్. ఇది చాలా ఈజీ టాస్క్ పెట్టినట్టు అనిపించింది. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఫస్ట్ చెప్పేటప్పుడు చాలా ఈజీ కదా, మీకు ఈజీ అనిపిస్తుంది కదా అని చెప్పేసి అంటున్నాడు. హౌస్ మేట్స్ ఇక పెట్టిన టాస్క్లను చూసారు కదా,
బిగ్ బాస్ మీరు ఫస్ట్ అట్లనే అంటారు, కాకపోతే ఏదో ఒక ట్విస్ట్ పెడతారు, ఆ ట్విస్ట్ ఏంటో చెప్పండి అని చెప్పేసి అందరూ అంటారు అన్నట్టు. ఇక అవును, ఇక్కడ ట్విస్ట్ ఉంది. మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది, కానీ అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు, దానికి ప్లాట్ఫామ్ అని అంటారు కదా. సో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. ఓకే బిగ్ బాస్, మరి ఇంకొక ట్విస్ట్ ఏందని చెప్పేసి అడుగుతారు అన్నట్టు. ఇక్కడ హైలైట్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏదో ఒక ఫిట్టింగ్ లేకుండా ఉండదని. అయితే ఇంకొకటి ఏం చెప్తాడంటే లాస్ట్కి అది 4 మినిట్స్లో కంప్లీట్ కావాలి అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు బిగ్ బాస్. సో మొత్తానికైతే అన్ని ట్విస్టులు అయిపోయిన తర్వాతకెళ్ళి మీ చెరొక క్లాన్ నుంచి ఒకళ్ళు రావాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. అయితే వీళ్ళు ప్రతి ఒక్క శక్తి క్లాన్ అండ్ కాంతారా వీళ్ళు చాలా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నబీల్ వచ్చేసి నేను వెళ్తా ఉఫ్ ఉఫ్ అనుకుంటా ఇట్లా కండ చూపెట్టుకుంటా నేను వెళ్తా అని చెప్పేసి అంటారు అన్నట్టు ఇక వాళ్ళ క్లాన్ వాళ్ళకి. ఇక వాళ్ళందరూ కూడా యాక్చువల్గా అయితే అందరికీ కూడా అది ఈజీ టాస్క్ కాబట్టి మేము వెళ్ళాలని అనుకుంటారు. ప్రేరణ కూడా నేను వెళ్ళాలని అనుకుంటుంది. ఇక సీత ఏం చేస్తుందంటే ఆమెకి ఇక వేరే నబీల్ అయితే పోతే గెలుస్తాడు అనే ఒపీనియన్ ఉన్నట్టుంది. లాస్ట్ టాస్క్లో కూడా నబీల్నే పంపించింది కదా, తర్వాతకెళ్ళి దీంట్లో కూడా పంపిద్దామని చెప్పేసి అనుకున్నట్టుంది. సో ప్రేరణ వెళ్తున్నా కూడా ఆమె ఏం చేసిందంటే నబీల్ అండ్ ప్రేరణ వాళ్ళిద్దరికీ ఇంగి పింకి పాంకి అనేది ఒక గేమ్ అది ఉంటుంది కదా, అది పెట్టి డిసైడ్ చేసిందంట నబీల్ని. ఇక నబీల్ పోతా అనడము, అది డిసైడ్ చేయడము. కాకపోతే ఇక్కడ అదృష్టం అనేది నబీల్కి కలిసి రాలేదు ఈరోజు. శక్తి క్లాన్ వాళ్ళ నుంచేమో ఆదిత్యను పంపించారు. యాక్చువల్గా పృథ్వీని పంపుదామని అనుకున్నారంట, కాకపోతే ఆదిత్యను పంపుదాం, పృథ్వీకి వేరే టాస్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆదిత్యను పంపించారు. కానీ ఇక్కడ 1.5 మినిట్లో గేమ్ అయిపోయింది. ఇక అక్కడ టక్క వేసేసారు. అయితే 4 మినిట్స్లో ఎవరికి 50 పాయింట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. అక్కడ ప్లాట్ఫామ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, వీళ్ళు టక్క బాల్స్ వేస్తూ ఉంటారు అన్నట్టు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వేసినప్పుడు అవి బాస్కెట్లో పడాలి. అంటే ఇప్పుడు ఎంతైనా సరే అది ప్లాట్ఫామ్ తిరుగుతూ ఉందంటే వేయడం చాలా కష్టం. ఆదిత్య మరి అదృష్టం ఏమో ఈరోజు సింపుల్గా 1.5 మినిట్లో 50 పాయింట్స్ చేసేసింది అన్నట్టు. అంటే ఒక బాస్కెట్లో 10 పాయింట్స్ పెట్టిరు, ఒక బాస్కెట్లో 15, ఇంకొక బాస్కెట్లో ఒక 5 ఇట్లా పెట్టిరు కదా. 2 టైమ్స్ 15 పడింది, 2 టైమ్స్ 10 పడింది. దెబ్బకి గేమ్ అయిపోయింది అన్నట్టు. ఇక నబీల్ వచ్చేసి తర్వాతకి వెళ్ళి నాకు అదృష్టం కలిసి రాలేదు, అది లక్ ఉండాలని చెప్పేసి అంటాడు అన్నట్టు. సో ఈరోజు ఆదిత్య అయితే సింపుల్గా గేమ్ అయితే గెలిచి పాయింట్స్ అయితే గెలిచినట్టు అనిపించింది. ఇక ఆదిత్య ఛాలెంజ్ గెలిచింది కదా. ఇక 9 నెంబర్ ఉన్న వైల్డ్ కార్డు ఫోటో తీసేసి మీ శక్తి క్లాన్కి సంబంధించిన ప్లకార్డ్ని పెట్టుకోండి అని చెప్పేసి చెప్తాడన్నట్టు బిగ్ బాస్ వచ్చేసి. ఇక ఆదిత్య ఏం చెప్తాడంటే ఇది సాధ్యమైంది ఓన్లీ నిఖిల్, యష్మి అండ్ పృథ్వీ వల్ల అని చెప్పి చెప్తాడు. అక్కడ పక్కన సంచాలకు ఆయన మణికంఠ ఉంటాడు కదా, నేను అంటాడు అన్న. అవును, మణికంఠ సంచాలకు కూడా కారణము నేను గెలవడానికి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇక అయితే కాంతారా టీం మళ్ళీ ఓడిపోయారు కదా. ఇక బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేశాడు అన్నట్టు. ఇక అంటే మళ్ళీ ఒకళ్ళని అవుట్ చేయాలి అని చెప్పి చెప్తాడు. ఈసారి అవుట్ చేయాల్సింది ఎవరు? శక్తి క్లాన్, మీరు అవుట్ చేయాలి అని చెప్పేసి. అంటే ఈ గేమ్కి ఎవరైతే పనికిరారో ఛాలెంజ్లకి వాళ్ళు ఒకళ్ళని అవుట్ చేయాలి మీరే అంటే వాళ్ళు మొత్తం డిస్కషన్ చేసుకుంటారు, యష్మి అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ. అయితే యష్మి వచ్చేసి నబిల్కి బుద్ధి లేదు అని చెప్పేసి అంటుంది అన్నట్టు. ఎందుకంటే గేమ్ సరిగా ఆడలేదు కదా, వేరే వాళ్ళని పంపినా కూడా బాగా ఆడుతుండే అని చెప్పేసి ఆమె ఉద్దేశంతో అట్లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నబిల్ వచ్చేసి నేను ఆడతా అని చెప్పేసి వచ్చి అక్కడ సీత కూడా డిసప్పాయింట్ ఉంది అన్నట్టు. విష్ణు అయిన ఆయనగా వీళ్ళలో వేరే వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా బాగుంటుండే, నబిల్ ఉఫ్ అనుకుంటూ వెళ్ళిండు, నేను వెళ్ళినా బాగుంటుండే అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అది ఎవరు వెళ్ళినప్పటికీ అది వితిన్ 1 మినిట్లో అయిపోయింది. అది కొంచెము లక్ కూడా ఆయనకు ఫేవర్ చేయలేదు, అండ్ ఆదిత్యకి లక్ ఫేవర్ చేసింది ఈరోజు. ఇక గేమ్ అయితే మొత్తానికి ఆదిత్య అయితే గెలిచిండు. సో నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి వీళ్ళు ఫస్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ మనము ఇద్దరు క్లాన్లో ఎవరు గెలిచినా ఏం కాదు, అంటే స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి అని అనుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు నబీల్ని కానీ ఇంకా వేరే స్ట్రాంగ్ పీపుల్ని కాకుండా బిగ్ బాస్ అడిగినప్పుడు సీతను తీసుకున్నాం బిగ్ బాస్ అని చెప్తారు అన్నట్టు. అదైతే ఈరోజు మంచిగా ఫేర్గా ఆలోచించారు, వైల్డ్ కార్డులు రాకుండా ఉండడానికి ఆలోచించారు, డిసిషన్ తీసుకున్నారట అన్నట్టు అయితే అనిపించింది ఈరోజు. అయితే బిగ్ బాస్కి రీజన్స్ ఇవ్వాలి కదా ఎందుకు ఆమెని సీతని తీసిరని చెప్పేసి. ఒకటి నామినేషన్లు లేదని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే ఏ గేమ్లో ఎవరిని పంపాలనేది ఆమెకి క్లారిటీ లేదు అని చెప్పేసి ఆ ఒక రీజన్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే గేమ్లో స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి, అంటే క్లాన్లో ఇప్పుడు నబిల్ లాంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్తో గేమ్ ఆడితే గెలిచే అవకాశం ఉంది కదా. సో అన్ని 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని సీతను తీసామని చెప్పి చెప్తాడు. ఇక సీత ఆమె తీసిన తర్వాత ఇక ఫుల్ క్రై చేస్తాను, అంటే ఏడుస్తూ ఉంటుంది ఇక ఫుల్. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ అయినా నేను గేమ్ ఆడింటే బాగుంటుండే, ఈ వీక్ కూడా గేమ్ ఆడలేదు, నాదే తప్పు, అసలు నేనే చేసుకున్నాను, నాదే మిస్టేక్ అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు.
అయితే పృథ్వీ వచ్చేసి అన్నాడంట ఏంటంటే నబీల్ అండ్ ప్రేరణ తప్పితే మిగతా వాళ్ళని ఎవరు తీసినా ఏం కాదు అని చెప్పేసి అన్నాడంట. సీత ఆ విషయానికి బాగా బాధపడుతుంది అన్నట్టు. ఇక ఏ బేసిస్ మీద నబీల్ అండ్ ప్రేరణని ఉంచమంటున్నారు, ప్రేరణను ఎందుకు ఉంచమంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు అవుట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి ఆమె బాధపడుతున్నట్టు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రేరణ వీక్ అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రేరణ అక్కడ మైండ్ గేమర్. ఆమె ఫిజికల్గా ఆడలేకుండా మైండ్తో ఆడుతుంది అన్నట్టు. అండ్ పాయింట్స్ అనేది గట్టిగా చెప్తుంది, నువ్వు ఏదున్నా ఉన్నట్టు చెప్తుంది అన్నట్టు. సో అది క్లాన్కు ప్లస్ పాయింట్ అవుతుంది అట్లాంటి విషయాలు అనేది. అందుకే పృథ్వీ కూడా మేము ఉండాలని చెప్పేసి చెప్పినట్టు. అది సీతకు అర్థం కాదు, ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా, మా గేమ్ మాదే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు కదా. సో ఆ విషయంలో ఆమె బాగా డిసప్పాయింట్ అయింది. అంటే పృథ్వీ అన్నాడు కదా, అందుకోసం బాగా డిసప్పాయింట్ అయింది ఉన్నది అన్నట్టు. ఇక బయట ప్రిడిక్షన్ మైండ్ గేమ్తో వచ్చి ఇక్కడ గేమే గుర్తు పెట్టుకోమంటే ఇక్కడ మనం గేమ్ ఒకటి ఏం లాభం బ్రో అని చెప్పి అంటుంది అన్నట్టు. ఇక ఎవరి నైనికతోటి అయితే సీత ఒక పాయింట్ ఆఫ్ టైంలో లాస్ట్ వీక్లో అంటది అన్నట్టు, నన్ను తీసినా పర్లేదు కానీ నబీల్ని తీయొద్దని చెప్పేసి అంటది. అంటే వాళ్ళు నిఖిల్ క్లాన్ వాళ్ళు డిసైడ్ అవుతారు నబీల్ని తీయాలని. సో ఆ డిసిషన్ చెప్పినప్పుడు అద్దు నన్ను తీసినా సరే, చీఫ్ని నన్ను తీసినా సరే కానీ నబీల్ని తీయొద్దని చెప్పి చెప్తుంది. కానీ ఇక్కడ ఆమె ఏమంటుంది అంటే నేను అనలేదు ఆ మాట అని చెప్తుంది. కానీ సీత అయితే ఆ మాట అంది, నన్ను తీసినా సరే చీఫ్ని తీసినా సరే అని చెప్పేసి అన్నది. కానీ ఇక్కడ అనలేదని చెప్పేసి అంటుంది అన్నట్టు. అక్కడ నిఖిల్ లేదులే నువ్వు అన్నవు అంటే పృథ్వీ వాళ్ళు కూడా అంటారు నువ్వు అన్నవు అని చెప్పేసి. కానీ ఆమె అయితే మర్చిపోయింది, ఆమె చెప్పింది ఆమెనే మర్చిపోయింది. అది అట్లా ఎందుకు అందంటే ఆమె ఉద్దేశంలో నబీల్ స్ట్రాంగ్ తను వీక్ అన్నట్టే అంది కదా. సో అదే రీజన్ తోటి స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి, వీక్ పీపుల్ని అవుట్ చేద్దాం అన్నట్టు ఆ రీజన్ తోటే మేము నిన్ను తీసినాము, నబీల్ని ఉంచినాము అనే ఉద్దేశంతో ఇక ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అన్నట్టు. ఇక సీత అయితే ఇక బాగా డిసప్పాయింట్ ఉంది, ఇక ఒకటే ఏడుస్తూ ఉంది అన్నట్టు. ఇక గేము నేను ఒక్క టాస్క్ కూడా ఆడింటే బాగుంటుండే, ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, నాదే మిస్టేక్ అని చెప్పేసి ఇక బాగా ఫీల్ అవుతూ ఉంది. ఇక రేపు మరి ఎన్ని టాస్కులు పెడతారు అనేది రేపు చూడాలి. మరి ఎవరు గెలుస్తారో, మరి ఎంతమంది వైల్డ్ కార్డులు అనేది తెస్తారో అనేది ఈ వీక్లో డిసైడ్ అవుతుంది. ఇక మిడ్ వీక్ ఒక 2 days తర్వాత ఉంది కదా, ఆ మిడ్ వీక్ అయిపోయిన తర్వాతకి వెళ్ళి మరి వైల్డ్ కార్డుల గురించి ఇక మనకు సండే ఎపిసోడ్లో వైల్డ్ కార్డుల గురించి ఉంటుంది. సాటర్డే ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు, ఇక వైల్డ్ కార్డు సండే వస్తారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.